సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో ఘోర ప్రమాదం. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? అమెరికా ఎయిర్లైన్స్ ప్రమాదకర స్థితిలో ఉన్నాయా? గత కొంతకాలంగా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి అమెరికాలో తాజాగా జరిగినటువంటి ఒక విమాన ప్రమాదం ఉలిక్కి పడేలా చేసింది. గురువారం అర్ధరాత్రి అమెరికాలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఒక చిన్న విమానం అదుపు తప్పి నేరుగా ఈసారి జనావాసాల పైన పడింది. దీంతో మంటలు ఎగిసిపడి 15 ఇళ్ళు, పదుల సంఖ్యలో కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 15 ఇళ్ళ కరెక్ట్గా ఎక్కడైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ ఇంటి పరిసర ప్రాంతాల మీదనే ఈ విమానం కూలిపోయింది. ఇక దీనికి సంబంధించి నగర శివార్లలోని స్కాల్ఫిన్ స్ట్రీట్, షాంటో రోడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించినటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజలెవరూ అటువైపు రాకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ చిన్న విమానంలో సుమారుగా 10 మంది కూడా పడతారంటూ కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ఎంతమంది మరణించారు, ఎంతమంది ఇంకా ఆ గల్లంతయ్యారన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. గాయపడ్డటువంటి ఒక వ్యక్తిని హాస్పిటల్లో చేర్చారు. సివియర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంకొక హాస్పిటల్లో చేర్చడం జరిగింది. బట్ మృతి చెందినటువంటి వారు ఎంతమంది, ఆ ఫ్లైట్లో 10 మంది పడేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దాంట్లో పైలట్తో పాటు ఇంకెంతమంది ప్రయాణిస్తున్నారు, ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు శిథిలాల కింద ఎవరైనా మృతి చెందారా, దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది. ఈ ప్రమాదానికి గురైనటువంటి విమానం సెస్నా రకానికి చెందినదిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా 2 మరణించారని, జనావాసాలపైన విమానం కూలినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా చెప్పనప్పటికీ కొంత అక్కడ సమాచారం అయితే అందుతుంది, దాంట్లో చనిపోయినటువంటి వారి వివరాలు. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ సహాయ ప్రధాన అధికారి ఏబీసీ న్యూస్కి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. అక్కడ స్థానికంగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామంటూ కూడా ఆయన పేర్కొన్నారు. విజువల్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇళ్ల మీద పడినటువంటి తర్వాత అక్కడ ఒక్కసారిగా అగ్ని మొత్తం కూడా వ్యాపించి పక్కనే ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి కార్లన్నిటికి కూడా ఈ యొక్క అందులో ఉండేటువంటి ఇంధనమంతా రోడ్డు మీద వ్యాపించి ఆ కార్లన్నీ కూడా దగ్ధమవుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ తీవ్రత ఎంత మేరకు ఉంది, జనావాసాల పడ్డటువంటి విమానము పూర్తిగా చెల్లాచెదురై ముక్కలుగా పడిపోయినటువంటి దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో వరుసగా గత కొన్ని నెలలుగానే వరుస ప్రమాదాలు జరగడం, సుమారుగా ఈ మధ్యకాలంలోనే కొత్త 2 సంవత్సరాల క్రితం నుంచే 30 నుంచి 50 ప్రమాదాలు, విమాన ప్రమాదాలు అమెరికాలో చోటు చేసుకోవడం. అసలు అమెరికాలో ఎయిర్లైన్స్ వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఎందుకు తరచు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి అసలు అమెరికా ప్రభుత్వంలో ఎలాంటి వ్యవస్థ నెలకొంది అనేటువంటి వివరాలు అయితే ఇప్పుడు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇది భారీగా ప్రయాణికులతో ప్రయాణించేటువంటి విమానం కాదు కాబట్టి నష్ట తీవ్రత కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా అది 10 మంది కెపాసిటీ గల చిన్న విమానము. సో అప్పటికి పైలట్తో పాటు ఇంకా ఉన్నటువంటి కొంత 2-3 మరణించినట్టుగా తెలుస్తుంది. జనావాసాల్లో ఉన్నటువంటి వారు ఎంతమంది మరణించారు ఇంకా క్లారిటీ లేదు. అదే ఒకవేళ ప్రయాణికులతో కూడుకున్న పెద్ద విమానం అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భారీ విపత్తు ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా కూడా అమెరికా ఇంకెందుకు తేరుకోవట్లేదు, ఇంకా ప్రమాదాలు ఎందుకు కొనసాగుతూనే ఉన్నాయనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా శాన్ డియాగోలో జరిగినటువంటి ప్రమాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.